హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. చాలామంది బిర్యానీ చేయడం చాలా పెద్ద ప్రాసెస్ అనుకుంటారు. కానీ ఇక్కడ ఈరోజు నేను చాలా సింపుల్గా బిర్యానీ ఎలా చేయాలో చూపిస్తారండి. వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసేస్తారు. ఈ ప్రాసెస్లో చేస్తే ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా 1/2 kg చికెన్ని తీసుకోవాలి. చికెన్ని వాష్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు దీంట్లో టేస్ట్కి తగినంత ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, కొంచెం మిరియాల పొడి, కొంచెం బిర్యానీ మసాలా, ఇంకొంచెం చికెన్ మసాలా వేసి 2 ఆకులు దాల్చిన చెక్కలు, లవంగాలు, జాజికాయ, మరాఠీ మొగ్గ, మీకు ఇంట్లో ఏవైతే బిర్యానీ స్పైసెస్ ఉన్నాయో అవన్నీ వేసుకోండి. తర్వాత 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి కొత్తిమీర, పుదీనా వేసి బాగా కలుపుకోవాలి. బాగా ముక్కలకి ఈ స్పైసెస్ అన్ని పట్టేలా బాగా కలుపుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోండి. ఇక్కడ క్లిప్ మిస్ అయింది. తర్వాత ఒక 5-6 టేబుల్ స్పూన్ల పెరుగును కూడా వేసుకోవాలి. వేసి బాగా కలిపి పక్కన పెట్టుకోండి. 1/2 kg చికెన్కి 1/2 kg కన్నా తక్కువ రైస్ అయితే కరెక్ట్గా మసాలా సరిపోయిద్ది. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని 3 మీడియం సైజ్ ఆనియన్స్ని ఇట్లా కట్ చేసుకొని దాన్ని కూడా వేసుకొని హై ఫ్లేమ్లోనే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇట్లా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి, లేదంటే మాడిపోతాయి. సో చూసుకొని ఫ్రై చేసుకోండి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ రాగానే తీసి పక్కన పెట్టుకోవాలి. ఇంతకన్నా ఎక్కువగా అయితే నల్లగా అయిపోతాయి. ఇప్పుడు అదే ఆయిల్లో మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ కూడా వేసుకొని బాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. మనం కలిపి పెట్టుకున్న మసాలాలన్నీ చికెన్కు బాగా పట్టేలా మీడియం ఫ్లేమ్లోనే మూత పెట్టి బాగా మగ్గనించుకోవాలి. ఇప్పుడు రైస్ వండుకోవడానికి 2 గ్లాసుల బియ్యానికి 8 గ్లాసుల నీళ్ళు తీసుకొని బిర్యానీ స్పైసెస్, కొత్తిమీర, పుదీనా, సాల్ట్ వేసుకొని కొంచెం ఆయిల్ వేసి స్టవ్ మీద పెట్టుకుందాం. ఇప్పుడు మనం చికెన్ మగ్గుతుంది కదా, దాన్ని చూసుకొని దగ్గరగా అయిన తర్వాత ఉప్పు కారాలు ఒకసారి చెక్ చేసుకొని మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న బ్రౌన్ ఆనియన్స్ని కూడా వేసుకొని ఇంకాసేపు మగ్గిన తర్వాత చికెన్ని పక్కన పెట్టుకుందాం. చూసారు కదా, ఎట్లా మగ్గిన తర్వాత గ్రేవీ దగ్గరగా అయిన తర్వాత తీసి పక్కన పెట్టుకుందాం చికెన్ని. ఇప్పుడు రైస్ బాగా తెరులుతున్నాయి. దీంట్లో మనం ముందుగా నానబెట్టుకున్న రైస్ని కూడా వేసుకోవాలి. ఇప్పుడు రైస్ బాగా ఉడుకుతున్నప్పుడు అరచెక్క, నిమ్మ చెక్కను కూడా పిండుకోవాలి. ఇప్పుడు ఇట్లా చెక్ చేసుకుంటే రైస్ 80% ఉడుకున్నప్పుడు ఇప్పుడు తీసి మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న చికెన్ మీద కొంచెం బిర్యానీ వాటర్ని వేసుకొని దానిపైన రైస్ని లేయర్స్గా వేసుకోవాలి. దానిపైన ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా, కొంచెం నిమ్మరసం, ఇంకొంచెం బిర్యానీ మసాలా, తర్వాత నేను నెయ్యిలో కొంచెం పసుపు వేసుకుంటాను కలర్ కోసం, అది కూడా వేసుకొని మూత పెట్టి 5 మినిట్స్ హై ఫ్లేమ్లో, 5 మినిట్స్ లో ఫ్లేమ్లో దమ్ పెట్టుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే వేడివేడిగా దమ్ బిర్యానీ రెడీ. వెంటనే కాకుండా స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఒక 15 మినిట్స్ రెస్ట్ పెట్టుకున్న తర్వాత ఓపెన్ చేస్తే హైదరాబాదీ స్టైల్లో చికెన్ దమ్ బిర్యానీ రెడీ అయిపోద్ది. చాలా సింపుల్గా ఉంది కదా ప్రాసెస్. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేసి చెప్పడం మర్చిపోవద్దు. వేడిగా ఉన్నప్పుడే పెరుగు చట్నీతో తింటే సూపర్గా ఉంటుంది. మీరు ఇంకా ఏమేం వంటల వీడియోస్ కావాలో కామెంట్ చేయండి, తప్పకుండా చేద్దాం. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.